హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అందరూ భోంచేశారా? మరి మేమైతే ఇంకా చేయలేదు. మేము తినేలేక 11:30 అవుతుంది. విషయానికైతే వచ్చేస్తాను. ప్రతిరోజు నన్ను అందరూ లైవ్లో షార్ట్ వీడియోస్లో కామెంట్ ఏమని చేస్తున్నారంటే, అక్క టీ షాప్లో నీకు ఎంత ఆదాయం వస్తుంది అక్క, నువ్వు ఎంత సంపాదిస్తావు అని అడుగుతున్నారు. అందరి సంగతి ఏమో నాకు తెలియదు తమ్ముడు. నన్ను అడుగుతున్న ప్రతి ఒక్కరి కోసం నేను ఈ వీడియో తీస్తున్నాను. మాకైతే టీ షాప్లో ఆదాయం చాలా తక్కువ మిగిలిద్దండి. ఎందుకంటే మేము వాటర్ లెవెల్ చాలా తక్కువ పోస్తాం. పాల ప్యాకెట్కి వాటర్ లెవెల్ చాలా తక్కువ పోస్తాము. అందువల్ల మాకు అయితే ఆదాయం చాలా తక్కువ వస్తుంది. అలా తక్కువకి ఎందుకు చేస్తున్నారు అక్క అని అడుగుతున్నారు. నేను చెప్తున్నా కూడా అట్లా తక్కువకి ఎందుకు చేస్తున్నావు అక్క, ఎందుకు మీరు వాటర్ పోయొచ్చు కదా అని అడుగుతున్నారు. మేము 18 ఏళ్ళు అవుతుంది షాప్ పెట్టేసి. 18 ఏళ్ళ నుంచి మా చేతుల్లోకి వచ్చినాక, ఒకప్పుడు మేము అదే షాప్లో గుమస్తాగే చేసాం. అదే షాప్లో మేమైతే గుమస్తాగానే ఉన్నాం ఫ్రెండ్స్. ఆ తర్వాత మాకు వచ్చింది షాపు, మా చేతికి వచ్చింది. మా చేతికి వచ్చినాక ఓన్లీ స్పెషాలిటీ అని పెట్టేసి వాటర్ లెవెల్ చాలా తక్కువ పోసాము. అందువల్ల మాకైతే ఆదాయం తక్కువ వస్తుంది. మరి మేము వాటర్ ఎందుకు పోయామంటే, మేము ఫస్ట్ కాడి నుంచి స్పెషాలిటీ అని అలవాటు చేసాము. అదే క్వాలిటీ ఉంటేనే అందరూ అలా వచ్చి తాగి మాతోటి మంచిగా మాట్లాడుతూ ఉండగలుగుతున్నారు. మళ్ళీ మేము క్వాలిటీ తగ్గించామంటే ఇంకా టీ ఎక్కడ బాగుండదు, వాళ్ళు తాగలేరు. ఒకరి దిక్కడికి కూలికి వెళ్ళి వాళ్ళ చేత మాట అనిపించుకొని 500 తెచ్చుకునే బదులు అదే మన షాపులో 500 మిగులుతుంది కదా అనే ఆనందంతో మేమైతే షాప్ రన్ చేస్తున్నాము. నిజంగా మరింత ఆదాయం వచ్చే పని అయితే మేము ఒక సొంత ఇల్లు ఏదో ఒకటి కొనుక్కునే వాళ్ళం. మాకైతే అంత ఆదాయం రాదండి, చాలా తక్కువ ఆదాయం వస్తుంది. ఒక కూలీకి వెళ్తే ఎంత వస్తుందో అంతే ఆదాయం వస్తుంది మాకు. మళ్ళీ పైపెచ్చు పని అమ్మాయికి ఒక 500 అయితే ఇవ్వాలి. నేను గ్లాసులు కడగలేను, టైం సరిపోదు నాకు కడగలేను అంటే, అందుకని పని అమ్మాయిని పెట్టుకున్నాము. అందుకని ఇంకా ఆదాయం చాలా తక్కువ వస్తుంది మాకు. మీ అందరికీ క్లారిటీగా రావడానికి కోసం నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా సెల్ షాప్ గురించి అంటారా, మేము ఈ సెల్ షాప్ పెట్టి 3 నెలలు అవుతుంది. మా వారు ఆయన కష్టం చేసినప్పుడు దాచిపెట్టుకున్న డబ్బులతో సెల్ షాప్ అయితే పెట్టుకున్నాడు ఆయన. చూద్దాం ఇది ఎలా రన్ అయిద్దో. మీ అందరి ఆశీస్సులతో అంతా మంచి జరిగిద్దని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నా సబ్స్క్రైబర్స్ అందరికీ, నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.